పోలీసుల నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్కా. కవిత కేసీఆర్కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి. కేసీఆర్ తినే ఇడ్లీ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేసే స్పై. గద్దర్ లాంటి వాళ్ళను గంటల కొద్ది గేటు బయట వెయిట్ చేయించిండు. స్మగ్లర్లకు ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని వ్యాఖ్యలు. నిమ్స్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యకు పరామర్శ అని చెప్పి చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు పార్టీ నేతలకు కేసీఆర్ దూరం అవడానికి కారణం సంతోష్ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గద్దర్ లాంటి ఉన్నతమైన వాళ్ళు గంటలు గేటు బయట వేచి ఉండడానికి, ఈటల వంటి నేతలు బయటకు వెళ్ళిపోవడానికి సంతోష్ రావే కారణమని ఫైర్ అయ్యారు. తాను గతంలో చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం సంతోష్ రావేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి అని ఆరోపించారు. కేసీఆర్ ఇడ్లీ తిన్నారా, సగం ఇడ్లీ తిన్నారా వంటి సమాచారాన్ని కూడా సీఎంకు చేరవేస్తారని ఆరోపించారు. ఇలాంటి సంతోష్ రావును సిట్ పిలవడం మంచిదేనని, ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం మాత్రం తనకు లేదని పేర్కొన్నారు. ఆ గూఢచారిని సీఎం శిక్షిస్తారా అనుకోవడం లేదని ఆమె చెప్తా ఉన్నారట. మరి అంత ఘాటైన వ్యాఖ్యలు చేసినప్పుడు నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా సంతోషాన్ని పట్టించుకోవాలి, లేకపోతే ఇది పెద్ద ప్రశ్న ఆయనకు. అలాంటి దుర్మార్గుడికి కేటీఆర్, హరీష్ రావు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యను మంగళవారం కవిత పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకోకపోతే దుర్మార్గుడు సంతోషరావు శిక్ష పడుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని తాను చేయాలని కోరారు. ఒక్కసారి తమ నీడ కూడా మన కాళ్ళపై కప్పే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్ ఉద్యమకారులను దూరం చేసిన పాపం ఖచ్చితంగా ఆ దుర్మార్గుడికి తగులుతుందన్నారు. స్మగ్లర్లకు భయం లేకుండా పోయింది. సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ను చంపే ధైర్యం చేశారంటే గంజాయి బ్యాచ్ను ప్రభుత్వం అంటే ఏమాత్రం భయం లేదని అర్థమవుతుందన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ గంజాయి ఫ్రీగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గ్రామాల్లో గంజాయి డ్రగ్స్ కూడా ఫ్రీగా దొరికే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. స్కూల్లోకి కూడా గంజాయి డ్రగ్స్ తీసుకొచ్చే పిల్లలను పాడు చేశారని విచారం వ్యక్తం చేశారు. వీటి వల్ల ఆడవాళ్లే బాధితులుగా మారుతున్నారన్నారు. గృహహింసకు అవే కారణాలు అవుతున్నాయన్నారు. ఇప్పటికే ఆ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్ గంజాయి మాఫియాపై వారి ప్రతాపం చూపాలన్నారు. ఎక్సైజ్ ఫారెస్ట్ సిబ్బందికి వెపన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్లకు ట్రైనింగ్లో గన్ ఫైరింగ్పై శిక్షణ ఇస్తారని, కానీ ఇప్పుడు వెపన్స్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాబట్టి ఎక్సైజ్ ఫారెస్ట్ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చే స్మగ్లర్లకు భయం ఉంటుందన్నారు. డ్రగ్స్ గంజాయి మహమ్మారి తరిమికొట్టేందుకు జాగృతి నేతలు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఇవ్వాలన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారని చెప్తా ఉన్నారు. రైట్, గంజాయి విషయంలో ఇప్పుడు అవునన్నా కాదన్నా గ్రామాన గంజాయి చేరింది, పల్లెన గంజాయి చేరింది. ఇలా రోడ్లు లేని గ్రామాలన్నా ఉన్నాయి, కానీ మార్వాడి లేని గ్రామం లేకుండా పోతూ ఉంది, గంజాయి లేని గ్రామం లేకుండా పోతుంది. గంజాయిని ఇష్టానుసారంగా అమ్ముతూ ఉన్నారు, గంజాయిని విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. గంజాయితో జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి, ప్రజల బతుకులాగమవుతూ ఉన్నాయి. దాని మీద ఎందుకని చెప్పేసి పోలీసులకు సమాచారం లేదా అని చెప్పేసి అంటే 100% పోలీసులకు సమాచారం ఉన్నా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. సమాచారం ఉన్నా దాన్ని పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకు? వాళ్ళకు పోవాల్సిన కమిషన్ వాళ్ళకు పోతూ ఉంది. దాని వెనుక ఏదో ఒక రాజకీయ నేత ఖచ్చితంగా ఉంటాడు. ఆ రాజకీయ నేత కనసానంలో ఆ డ్రగ్స్ నడుస్తాయి. ఇప్పుడు వీళ్ళని పట్టుకుంటే ఆ రాజకీయ నేత నుండి ఫోన్ వస్తుంది, వదిలిపెట్టి పోయి మనోళ్ళు అని చెప్పేసి. ఇదంతా ఎందుకు అని చెప్పేసి పోలీసులకు కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళని ఏం చేయమంటాం? వాళ్ళు ఏం చేస్తారు?